ఛానల్లో లాస్ట్ వీడియో స్మార్ట్ ఫోన్స్ ఎవల్యూషన్ మీద ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోకి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇంతవరకు నా ఛానల్లో ఏ వీడియోకి అన్ని వ్యూస్ రాలేదన్నమాట. 50 వ్యూస్ వచ్చినాయి. అప్పుడు నాకు సింపుల్ ఫ్యాక్ట్ అర్థమైంది. ఆ వీడియో ఎవరు సెర్చ్ చేస్తారు, ఎవరు సెర్చ్ చేయకపోతే ఇంట్రెస్టెడ్ లేనట్టు. సో యూట్యూబ్ ఎందుకు రికమెండ్ చేసేది ఎవరికైనా కానీ. ఈ ఇయర్లో కొన్న ఫోన్స్ అనమాట ఇవన్నీ. ఇందులో ఒక్కొక్క ఫోన్ మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను ఈ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు. సో ఈ ఫోన్స్ అన్నీ మీరైతే యూట్యూబ్లో కావాలంటే చూడండి, కానీ వీడియోస్ కొనద్దు. అది ఎందుకంటే ఈ వీడియో చూసేటప్పుడు మీకు అర్థమైద్ది. నేను ఈ ఫోన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఈ కండిషన్స్ ఏంటని ఒక్కో ఫోన్ గురించి. మొత్తం 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ రెన్యూడ్ ఆర్ రిఫర్బిష్డ్. అంటే కొత్త ఫోన్ కానీ పాత ఫోన్ కానీ అందులో ఏదన్నా పార్ట్ పోతే దాన్ని వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతారనమాట. దాన్ని రెన్యూడ్ కానీ రిఫర్బిష్డ్ కానీ అనొచ్చు. ఈ మూడు అవి. ఈ బాక్స్ వేరే బాక్స్లే, ఈ కంపెనీకి సంబంధం లేదు. ఇది జస్ట్ ఈ వైట్ బాక్స్లో వచ్చింది. సో ఇది రిఫర్బిష్డ్ రెన్యూడ్ కదా. ఇది యూజ్డ్ కానీ ప్రీ ఓన్డ్ కానీ సింపుల్గా సెకండ్ హ్యాండ్ అని మీనింగ్ అనమాట. ఎవరో వాడిని మళ్ళీ మనకు అమ్ముతారు. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ మాల్స్ బాగా సింపుల్ అనమాట. జస్ట్ కొత్త ఫోనే, ఏం లేదు, సీల్ ఓపెన్ చేయని బాక్సే. బాక్స్లో అన్ని కంటెంట్స్ ఉంటాయి మనకి. సీల్ కూడా ఓపెన్ చేసి ఉండదు. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఎలా ఉండేది అలాగే ఉంటుంది. ఇది ఈ మూడు ఆ కేటగిరీ అనమాట. సో మీరైతే ఈ ఫోన్స్ ఎందుకు కొనకూడదో నేను ఒక సింపుల్ రీజన్ చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో రిలీజ్ అయిన ఫోన్స్, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్వి. సో పార్ట్స్ అన్నీ అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు, ఫోన్స్ అసలు వర్క్ అవ్వకపోవచ్చు. సో మీకు ఏదైనా ఫోన్ నచ్చితే అది యూట్యూబ్లో వీడియో చూడటానికి ట్రై చేయండి. అంతేగాని కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని అయితే నేను చెప్తాను. జస్ట్ ఇక ఆ ఫోన్ ఆకారంగా కావాలి, జస్ట్ మెటీరియలిస్టిక్గా ఉండాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా డబ్బులు పోయినా పర్లేదు, పని చేయకపోయినా పర్లేదు అంటే. ఇందులో కొన్ని కంపెనీస్ లేవన్నా కదా. మైక్రోమాక్స్ అనే కంపెనీ ఇప్పుడు ఉందో లేదో అనేది డౌట్ అనమాట. జస్ట్ ఎక్కడ వినపట్టలేదు కాబట్టి. ఇది వాళ్ళదే, మైక్రోమాక్స్ వాళ్ళది సబ్ బ్రాండ్ అయిన యూటోపియా అనమాట. ఇది వైయూ టెలివెంచర్స్ కంపెనీ పేరు, అది మైక్రోమాక్స్ వాళ్ళది. ఇదే లేదు, ఇంకేదేముంటుంది. కానీ ఇది వైయూ 5050. ఈ ఫోన్ నాకు చాలా నచ్చిందనమాట. డిస్ప్లే కానీ కెమెరా కానీ. కెమెరా 21 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనమాట. నాకు చాలా నచ్చింది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసేటప్పుడు. ఇది కొత్తదే, గూగుల్ నెక్సస్ 7 అనమాట. ఇందులో సెకండ్ జనరేషన్ అని ఒకటి. ఇది మళ్ళీ పెద్ద తేడా ఏముండదు. జస్ట్ కెమెరా ఒకటి యాడ్ అయ్యిద్ది, జీపీయూ ఒకటి చేంజ్ అయ్యిద్ది అనమాట. అందులో ఎన్విడియా ఉండిద్ది ఫస్ట్ జనరేషన్లో, ఇందులోనేమో అడ్రెనో ఉండిద్ది. స్నాప్డ్రాగన్ 400 అనుకుంటుంది. ప్లస్ ప్రో అది ఉంది. తర్వాత మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాలే దీని మీద. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కొత్త ఫోన్ రిలీజ్ అయితే దాని మీద వీడియో చేయడానికి అన్ని లాంగ్వేజ్లో చాలామంది ఉన్నారు. వేరు వీడియోస్ వస్తాయి ఒక్కొక్క ఫోన్ మీద, అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అలాంటివి. సో పాత ఫోన్స్ మీద మాత్రం ఇంగ్లీష్లో కొంతమంది చేస్తారు వీడియోస్, తర్వాత హిందీలో చేస్తారు. తెలుగులో అయితే చాలా తక్కువ మంది వీడియో చేస్తారు. అది ఒకటో ఇద్దరు చేస్తారు, 1-2 వీడియోస్ చేస్తారు ఎప్పుడోసారి. సో ఈ 1 మంత్ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు ప్రతి దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడటానికి ట్రై చేయండి, అంతే.